మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎట్టకేలకు తెరపైకి ప్రభాకర్ రావు ఇష్యూ వచ్చింది. సో చూద్దాం, చాలా రోజుల తర్వాత ప్రభాకర్ రావు పేరు వచ్చింది. మరి ఏందో చూద్దాం. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు పోలీసుల సన్నాహాలు. అరెస్టుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టుకు రిక్వెస్ట్. ఐపీసీ సెక్షన్ 73 కింద వారెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి. 4 నెలలుగా ఆయన అమెరికాలోనే, ఇక్కడికి రప్పించేందుకు కసరత్తు ప్రారంభం. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 ముద్దాయి ఈయనే ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో A1గా ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు పేరు వచ్చింది. అలాగే దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఈ అంశాన్ని పేర్కొన్నారు. ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడానికి సైతం పోలీసులు రెడీ అవుతున్నారు. ఇందుకు నాంపల్లి కోర్టును రిక్వెస్ట్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 73 ప్రకారం వారెంట్ జారీ చేయాలని కోరారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఆయనను అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ప్రధాన సూత్రధారిగా ఉన్నారని, అందువల్లే ఆయనను A1గా పెట్టాల్సి వచ్చిందని కోర్టుకు దర్యాప్తు బృందం తెలిపింది. నాంపల్లి కోర్టు అనుమతి ఇస్తే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని భావిస్తుంది. అమెరికాలోనే ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతి అన్నలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను రికార్డ్ చేసినటువంటి పోలీసులు వారితో ప్రభాకర్ రావుకు ఉన్న సంబంధాలు, ప్రమేయంపై ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలని గతంలోనే ప్రయత్నాలు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే గతేడాది డిసెంబర్ 4న ఆయన అమెరికా వెళ్ళిపోయినట్టు పోలీసులు తెలుసుకున్నారు. ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అయితే నా దృష్టికి వచ్చినటువంటి విషయం ఏంటంటే ప్రభాకర్ రావు అమెరికాలో లేడు, ఏం లేడు, ఈయనే ఎన్నో మూల దాక్కున్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే కదా, పోలీస్ డిపార్ట్మెంట్లో లింకులు ఉన్న వ్యక్తే కదా. సో ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ ప్లేస్లో అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడు, అమెరికాలో లేడు, ఈయనే ఉన్నాడు అని చెప్పి కొంతమంది సోర్సెస్ ద్వారా నాకు తెలిసింది. మరి అది ఎంతవరకు వాస్తవమో, మరి ప్రూఫ్లు ఉన్నాయా తెచ్చి చూపి అంటే కాదు, నాకు తెలిసిన విషయాన్ని తెలిసినట్టు చెప్పినా అది అవునా కాదా అని ఎంక్వైరీ చేసుకోవాల్సింది మీరు. సో ఎందుకు ఈ ప్రభాకర్ రావుని ఇంకా వదిలేస్తున్నారు? అమెరికాకి పోలీసులను పంపించడానికి పైసలు ఉంటలేవా? ఆయన నాకు ఒకటి అర్థం కాదు, ఆయన క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నా అన్నాడు. ఇటువంటి లత్కోర్ పనులు చేస్తే క్యాన్సర్ రాక ఏమొస్తాయి? ఇంకొంతమందికి ఏమో ఫుడ్ ప్రాబ్లం వల్ల క్యాన్సర్లు వస్తే, ఇగో ఇటువంటి వాళ్ళకేమో అవినీతి చేసినందుకు దేవుడు వేసినటువంటి శిక్ష అని నేను అంట. బికాస్ నేను ప్రతి ఒక్కసారి చెప్పేది ఒకటే, కర్మ వెంటాడుతుంది. మనం ఎవరికైతే ఏ ద్రోహం అయితే చేస్తామో ఏదో ఒక రూపంలో, ఎవరో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో అది మళ్ళా మనకి వెనక్కి తిరిగి వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, కర్మ సిద్ధాంతం. ఓకే, మరి ఇప్పుడు చూద్దాం. మరి ఇప్పుడు ఈయనైతే రాధాకిషన్ రావు అయితే డైరెక్ట్గా కేసీఆర్ అని చెప్పి పేరు ఒప్పుకున్నాడు. కేసీఆర్ చెప్తేనే మేము చేసినాం అన్నాడు. మరి పెద్ద ఆయన ఏమో అవును అన్ని చేస్తాయి, అందరు చేస్తారు, అన్ని డిపార్ట్మెంట్స్ చేస్తాయండి, దాంట్లో ఏముంది? ఏ గవర్నమెంట్ వచ్చినా ఫోన్లు ట్యాప్ చేస్తాయి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లో 4 వింగులు ఉంటాయి, తోటకూర కట్టలు ఉంటాయి అని మాట్లాడిండు ఆయన. ఆయన కూడా ఒప్పుకున్నట్టే ఆ ప్లాట్ఫామ్లో కూర్చొని. అండ్ అదే రకంగా హోమ్ మినిస్టర్ చెప్తాడు, హోమ్ మినిస్టర్ కనుసన్నలు ఉన్నాయి అన్నాడు. పాపం ఆయనేమో నోట్ల నాలుక లేని మనిషి. ఏ రోజైనా మాట్లాడిండా అండి? హోమ్ మినిస్టర్ గత ప్రభుత్వంలో ఉన్నాడా అండి? అసలు పని చేసినట్టు అనిపించిందా? ఏమనిపించలే. అసలు అనిపించిందా మనకు? ఇక్కడ కూడా అనిపించలేదు. మరి అటువంటిది హోమ్ మినిస్టరే చేయించిండంటే ఎవరు కూడా నమ్మడు, అక్కడ నమ్మే పరిస్థితిలో కూడా లేరు. ఇప్పుడు ఉచ్చు వీళ్ళకి బిగించుకుంది. ఇక రిటైర్ అయినా కానీ వెంటాడుతూ ఉన్నది కేసు. కానీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్లు చేపిస్తుంది. కానీ మరీ బీఆర్ఎస్ వాళ్ళు చేసినట్టు కాదు, జస్ట్ నిఘా. వీళ్ళు ఎక్కడ పోతురు? ఇక పలానా శ్రావ్య మాట్లాడింది రేవంత్ గురించి, ఈమెకి ఎట్లా వస్తుంది సౌర్సు, ఎందుకు మాట్లాడింది, ఈ ఆర్ఆర్ ట్యాక్స్ ఏంది, దీని గురించి శ్రావ్యకి ఎట్లా తెలుసు? మరి వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి? ఎట్లా ఇవ్వాలి ఇన్ఫర్మేషన్? సీఎంకి నిఘా పెట్టాలి. ఈమెకు ఓవర్ ఫోన్లు చేస్తురు, ఏం చేస్తురు, ఎట్లా చేస్తురు, ఏం మాట్లాడుతుంది అమ్మాయి, ఎవరెవరు కలుస్తురు ఈ అమ్మాయిని, ఈమె ఇల్లు ఎక్కడ, బయట ఎవరు ఉన్నారు, ఇంటి లోపల ఎవరున్నారు? సో ఈ మేరకు ఎంక్వైరీ చేయడానికి తప్ప ఇక అంతకమించి బ్లాక్మెయిల్ చేసి బిజినెస్ రాయించుకోవడము, వేరే వాళ్ళతోటి అమ్మాయిల్ని ఉసిగొల్పడము, అమ్మాయిల్ని కూడా బ్లాక్మెయిల్ చేయడము, ఇటువంటివి అయితే వీళ్ళు నిఘా పెట్టిండ్రు.
ఎందుకంటే ప్రతి ప్రభుత్వం కూడా నిఘా పెడుతుంది, ఖచ్చితంగా వీళ్ళు కూడా నిఘా పెట్టిండ్రు. కానీ ఇక్కడ తేడా ఏంది అంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిరు, హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసిరు, ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు అట్లా చేస్తలేరు. అదే తేడా అని చెప్తున్నానండి ఇక్కడ.